guys, welcome back to my channel Sudha Pani YouTube channel. చాలా డేస్ అయిపోయింది నేను ఇలా మీతోని మాట్లాడక అండ్ లాంగ్ వీడియోస్ చేయక కూడా చాలా డేస్ అయిపోయింది. అండ్ అంతేకాదు ఈ రోజు గురువారం కాబట్టి నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఆ టెంపుల్ ఎక్కడో ఏంటితో మీ అందరికీ చూపిస్తాను. అండ్ పొద్దున్నే లేచి ఈరోజు మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను గురువారం రోజు. అండ్ నేను మా హస్బెండ్ కలిసి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో అది చాలా ఫేమస్ ఆ టెంపుల్ అయితే. సో నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరం బైక్ మీద వెళ్తున్నాం. పిల్లలు అయితే లేవలేదు ఆ టైంకి. మేము అరౌండ్ 8 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. అండ్ మంచిర్యాలలో అయితే ఉంటుంది ఆ టెంపుల్ అనేది. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లాస్ట్ టైం లాంగ్ వీడియోస్లో కూడా నేను పోస్ట్ అయితే చేశాను. సాయిబాబా టెంపుల్ మంచిర్యాలలో ఉన్నది. సో ఈ టెంపుల్కి వెళ్ళక చాలా డేస్ అవుతుందని చెప్పేసి వెదర్ కొంచెం మబ్బుగా ఉన్నా సరే వర్షం పడుతున్నా సరే మేమైతే స్టార్ట్ అయిపోయాం. దేవుడి దయ వల్ల మేము వెళ్ళేసరికి వర్షం లేదు. అండ్ ఆ రోజు మొత్తం కూడా వర్షం పడలేదు. కానీ చాలా క్లౌడీగా అవుతుంది వెదర్ అనేది. ఈ టెంపుల్లో చాలా మంది దేవుళ్ళు అయితే ఉంటారు. అండ్ నేను ఈ టెంపుల్ ఫస్ట్ టైం ఎక్కడ చూసినా అంటే మన క్రియేటివ్ థింగ్స్ ఛానల్లో అయితే చూసాను. చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అనేది. అరే ఒక్కసారి అనుకొని ఆ టెంపుల్కి అయితే విజిట్ అయ్యాను. ఒక్కసారి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఒక్కసారి ఈ టెంపుల్కి వెళ్తే మన టెన్షన్స్ కానీ మన ప్రాబ్లమ్స్ కానీ డెఫినెట్గా క్లియర్ అవుతుంది నేను నమ్ముతాను. అండ్ నమ్మింది డెఫినెట్గా మా బాబా అనేది తప్పకుండా నెరవేరుస్తారు. అండ్ ఇక్కడ బాబా వచ్చేసి కంప్లీట్గా పడుకున్నట్టే ఉంటుంది. నిజంగా బాబా ఉన్నట్టే ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా అయితే చేశారు అక్కడ టెంపుల్ అనేది. అండ్ టెంపుల్ అయితే చాలా నీట్గా అండ్ చాలా కామ్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో మీకు బాబాని అయితే చూపిస్తున్నాను. అండ్ రిస్క్ తీసుకొని మరి చూపిస్తున్నాను మీకు అయితే అక్కడ. ఎందుకంటే కెమెరాస్ అయితే అలో లేదు. సో ఇది సాయిబాబాది పల్లకి సేవ. ప్రతి గురువారం సాయంత్రం పల్లకి సేవ అయితే చేస్తారు. నేను కూడా ఒకసారి అయితే విజిట్ అయ్యాను. అండ్ పల్లకి సేవ కూడా చేశాను. చాలా మంచిగా కోలాటాలు ఆడుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ చాలా సూపర్గా అయితే చేస్తారు. మీరు వెళ్తే కనుక ఒకసారి ఈవినింగ్ కూడా విజిట్ అవ్వండి. టెంపుల్ అనేది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అండ్ పల్లకి సేవ చేసినట్టు ఉంటుంది. అలాగే బాబాని చూసినట్టు కూడా ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ శివలింగాన్ని ఉంటే దాన్ని అయితే అభిషేకం అయితే చేస్తున్నాం. అండ్ అక్కడ టికెట్ అనేది ఉంటుంది. టికెట్ జస్ట్ 10 rupees మాత్రమే. ఆ తర్వాత అక్కడ ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా అనిపించింది. నిజంగా చెప్తున్నాను. ఒక్కసారి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నేను వెళ్ళే ముందు చాలా మూడ్ అప్సెట్లో అయితే వెళ్ళాను. కానీ నా ఫేస్ చూసినాక ఆఫ్టర్ దర్శనం చాలా వెలిగిపోతూ ఉంటుంది. అండ్ చాలా మంది పబ్లిక్ అయితే వస్తారు. ఇంకా సాయిబాబాని దర్శనం చేసుకుని ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ అక్కడ బాబా టెంపుల్ చూసినట్టయితే చాలా మంది పబ్లిక్ అయితే వస్తారు. మీరు కూడా విజిట్ అయిన వాళ్ళు ఇక్కడ బాబా టెంపుల్ ఎలా ఉంటుంది కామెంట్ సెక్షన్. ఇంటికి వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకో ఫంక్షన్ ఉంటే అక్కడికైతే అటెండ్ అయ్యాం. పాపకి చెవులు గుట్టిస్తున్నారంటే వెళ్ళాము. అండ్ అక్కడ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి వచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది. అండ్ నా ఫేస్ చూసుకుంటే చాలా అలసిపోయింది. అండ్ చాలా డస్ట్ పట్టేసింది. అండ్ మొత్తం బొట్లు పెట్టేసి ఉన్నాయి కదా. సో ఆ బొట్టు సంబంధించింది ఏందో నేను నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తాను. అండ్ మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఇంకా చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఆ వీడియోకి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద పేజ్.